హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 రకాల భక్షాలు చేస్తున్నాను. ఒకటి వచ్చేసి రవ్వ భక్షాలు, రెండవది పప్పు భక్షాలు. భక్షాలు తయారు చేయడానికి మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా పిండి, బెల్లం, శనగపప్పు, రవ్వ, యాలకులు, చక్కెర అండ్ నెయ్యి. మైదాపిండికి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, బట్ ఇక్కడ నేను మైదాపిండి వాడుతున్నా. ఒక బౌల్ తీసుకొని అందులో 125 గ్రామ్స్ శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి వేసేసి ఒక కప్కి 3 కప్స్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 కప్స్ వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు రవ్వ భక్షాల స్టఫింగ్ కోసం మనం ప్రిపరేషన్ చూసేద్దాం. ఇక్కడ 125 గ్రామ్స్ రవ్వ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకుంది ఉప్మా రవ్వ. సో ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 3 స్పూన్స్ గీ వేసేసి ఆ ఉప్మా రవ్వని ఇందులో మంచిగా వేపుకుందాం. రవ్వ మొత్తం మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ రవ్వని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1.5 కప్పు షుగర్ వేసుకోండి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న వాటర్లో కొద్దిగా రవ్వను యాడ్ చేసుకుంటూ కలుపుతూ ముద్ద కాకుండా చూసుకోవాలి. రవ్వ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఇక్కడ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో ఇది యాలకులు కొంచెం షుగర్ వేసి పౌడర్ చేసిన ఆ పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. రవ్వ భక్షాల కోసం స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి ప్రిపరేషన్ చూద్దాం. 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. పిండిలో 3 స్పూన్స్ గీని యాడ్ చేయాలి. ఇది హోమ్ మేడ్ గీ అండి, గీని యాడ్ చేస్తున్నాను. ఒక పించ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఈ గీ అండ్ సాల్ట్ మొత్తం పిండికి పట్టేలాగే కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి.
పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇలా మొత్తం స్మూత్గా కలిపేసుకొని ఒక స్పూన్ గీ వేసేసి పైన ఆరిపోకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. త్రీ విజిల్స్లో ఉడికించుకుంటే పప్పు మొత్తం ఇలా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇలా ఉడికిన పప్పుని ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. వన్ 125 గ్రామ్స్ పప్పు తీసుకున్నాం కదా, అదే మెజర్మెంట్లో 125 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకోవాలి. మొదటగా రవ్వ భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. మనం మైదా పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అలాగే ఇప్పుడు రవ్వ భక్షాల కోసం రవ్వని మొత్తం మంచిగా ముద్దలాగా చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని రవ్వ భక్షాలు చేయడం స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యేలోపు భక్షాలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇక నేను భక్షాలు చేయడం కోసం అరటాకుని తీసుకున్నాను. మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఒక బాల్ లాగా చేసి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మధ్యలో ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న రవ్వ ముద్దని పెట్టేసి ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ భక్షాలు చేయడానికి మొత్తం నెయ్యినే వాడుతున్నాం. ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యి యూజ్ చేస్తే చాలా బాగా వస్తాయి. సో స్ప్రెడ్ చేయడానికి కొద్ది కొద్దిగా చేయికి నెయ్యి అద్దుకుంటూ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా భక్షాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెనంపై వేసి కాల్చుకోవాలి. ప్యాన్ వేడెక్కింది. కొద్దిగా నెయ్యి వేసుకొని మనం చేసుకున్న భక్షాన్ని ప్యాన్ పైన వేసి కాల్చుకుందాం. రెండు వైపులా నెయ్యి వేసి భక్షాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో రవ్వ భక్షం చేయడం అయిపోయింది. ఇప్పుడు పప్పు భక్షం చేయడం ఎలాగో చూద్దాం. మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు ముద్దని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకొని ఆ బాల్ని మైదా పిండిలో పెట్టేసుకొని కవర్ చేసేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. ఈజీగా స్ప్రెడ్ అవ్వడం కోసం కొద్దిగా నెయ్యి తీసుకొని చేతికి అద్దుకుంటూ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని భక్షాన్ని వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న భక్షాన్ని కొద్దిగా నెయ్యి వేసి పెనంపై కాల్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి ప్యాన్పై భక్షాన్ని వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే
చాలా బాగా వస్తాయి. పప్పు భక్ష్యానికి రవ్వ భక్ష్యానికి కలర్లో డిఫరెన్స్ ఉంటుందండి. పప్పు భక్ష్యం వచ్చేసి మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా, రవ్వ భక్ష్యాలు మనకి ఎంత కాల్చినా కొంచెం వైట్ కలర్లోనే కనిపిస్తాయి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది కూడా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే పప్పు భక్ష్యాలు కూడా రెడీ అయిపోతాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో పప్పు భక్ష్యాలు రవ్వ భక్ష్యాలు రెడీ అయిపోయాయండి. ఇక్కడ మనకు పైన కనిపిస్తున్నాయి పప్పు భక్ష్యాలు, కలర్లో కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి. కింద కనిపిస్తున్నాయి రవ్వ భక్ష్యాలు, అవి కొంచెం వైట్ కలర్లో ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.